జనవరి 14వ తారీఖు మంగళవారం రోజున సంక్రాంతి రానుంది. ఈ సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు ధనం ధాన్యం పొంగి పొరలుతుంది. సంవత్సరమంతా కూడా ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు. అయితే బియ్యం డబ్బాలో ఏది వేయాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి పండగ అనగానే తెలుగు వారికి గుర్తొచ్చేది పల్లెటూరు వాతావరణం, అలానే కొత్త పంట, నవధాన్యాలు అంటూ ఉంటాము. ఇలా కొత్త పంట చేతికి రాగానే రైతులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండగనే సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ రోజున పల్లెటూరి వాతావరణంలో చుట్టాలందరితో కలిసి సంతోషంగా మంచి వాతావరణంలో పండగను జరుపుకొని సంతోషంగా ఉంటాము. అయితే ఈ సంక్రాంతి పండగ అంటేనే కొత్త ధాన్యాల పండగ అని అర్థం. సంక్రాంతి పండగ రోజున ప్రతి ఒక్కరూ కూడా పేద ధనిక అని తేడా లేకుండా తమ కుటుంబంతో అందరితో కలిసి సంతోషంగా పండగను జరుపుకుంటూ ఉంటారు. అలాంటి సంక్రాంతి రోజున చేసే ఈ చిన్న పరిహారం అనేది సంవత్సరమంతా కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా కాపాడుతుంది. మరి ఈ సంక్రాంతి పండగ రోజున చేసే ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మనల్ని ధనవంతులుగా మారుస్తుంది. అంతేకాదు సంక్రాంతి పండగ రోజున చేసే ఈ పరిహారం వల్ల మన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎల్లవేళలా మన ఇంట్లో పుష్కలంగా ధనం ధాన్యం ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాము. ప్రతి ఒక్కరం కూడా ధనానికి లోటు లేకుండా జీవించాలి అని కోరుకుంటూ ఉంటాము. అయితే ధనం అనేది చేతి నిండా ఉంటేనే మనకు ధాన్యం కూడా ఉంటుంది. నూతనంగా చేతికి వచ్చిన పంటతో రైతులు పరమాన్నాన్ని తయారు చేసి గోమాతలకి పెట్టి అలానే తమ తమ సాంప్రదాయాల ప్రకారం తమ ఇష్ట దైవాలను పూజిస్తూ ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి అంటేనే వాకిళ్లలో రంగురంగుల అందమైన ముగ్గులు, అంతేకాదు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి నవధాన్యాలు అలానే కూరగాయలు వంటివి ఈ సంక్రాంతి పండగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల పైన వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూడటానికి కన్నులకి పండగలాగాను, అలానే మన సైన్స్ ప్రకారం మనకు చెడు బ్యాక్టీరియా అనేది ఇంటి లోపలికి రాకుండా లేదా చెడు బ్యాక్టీరియా నెగటివిటీని మనలో ఉండే నెగటివిటీని కూడా లాగేసుకునేటటువంటి సైన్స్ పరంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ప్రతి వస్తువుని కూడా సంక్రాంతి పండగ రోజున మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఆవు పేడ అనేది ఎంతో విశేషమైనటువంటిది. ఎన్నో ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది ఆవు పేడ. ఆవు పేడలో ఎన్నో రకాల చెడు క్రిములను తొలగించే ఎంతో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి ఆవు పేడలో గొబ్బెమ్మలు పెట్టడం వల్ల నెగిటివిటీని అలానే మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అంతేకాదు అందులో వేసినటువంటి కొన్ని రకాల నవధాన్యాలు నవగ్రహాలకి సంకేతం. ఈ నవధాన్యాలను గొబ్బెమ్మల పైన పోయటం వల్ల మనకు నవగ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. మనకు గ్రహాల యొక్క దోషాలు ఉన్నా, గ్రహాలు మనకు అనుకూలించకపోయినా సరే మనం నవధాన్యాలను పోయటం వల్ల మన ఇంట్లో ఉండే వారిపైన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది. కనుక నవధాన్యాలను తప్పకుండా పోస్తూ ఉంటాము. అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టడంతో పాటు రంగురంగుల పెద్ద పెద్ద ముగ్గులను వేస్తాము. ఎందుకంటే లక్ష్మీదేవికి రంగురంగుల ముగ్గులు అంటే చాలా ఇష్టం. అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి రంగురంగుల వాకిలి నిండా పెద్ద ముగ్గులను వేస్తూ ఉంటాము. ఇంటిని బంతి పూలతో మామిడి తోరణాలతో అలంకరించి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఉంటాము. అలానే సంక్రాంతి పండగ అనగానే గుర్తుకు వచ్చేది పిండి వంటలు. రకరకాల పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకొని తినటం మనకు అలవాటు సాంప్రదాయం. పిండి వంటలను తినటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక సంవత్సరానికి ఒకసారైనా ఇంట్లో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన పిండి వంటలను మన చేతులతో చేసుకొని తినటంలో అదో ఆనందం. అంతేకాదు ఆరోగ్యం కూడా.
అలానే గంగిరెద్దులు, బసవన్నలు, అదేవిధంగా పల్లెటూరిలో ఇక చెప్పుకోలేని సంతోషంతో భోగి మంటలతో ఈ పండగను ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి ఉండే దృష్టిని తొలగించుకోవటం కోసం ఇలా అనేక రకాలంటే ఎవరి సాంప్రదాయాలను బట్టి వారు జరిపిస్తూ ఉంటారు. సంక్రాంతి అంటే పీడ దినములు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో కొంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని, ఆ నెగిటివ్ ఎనర్జీ నుండి బయటికి రావటం కోసం ఇలా గొబ్బెమ్మలు పెట్టడం, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టడం, అలానే ఆ గొబ్బెమ్మల పైన కొన్ని రకాల నవధాన్యాలు, కూరగాయలు, ఇక వారి వారి సాంప్రదాయాలకు తగినట్లుగా వారు పూజలు చేయటం, పాలు పొంగించటం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని మన నమ్మకం. అంటే చెడు మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని మన నమ్మకం. అందువల్ల గుమ్మానికి తోరణాలు కట్టటం, ఇంటి కుండలో పాలు పొంగించటం ఇవి లక్ష్మీదేవి రాకకి సంకేతం. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి పండగ సంక్రాంతి అంటేనే భారతదేశంలో ఒక గొప్ప పండగ వాతావరణం చోటు చేసుకుంటుంది. అరటి ఆకులతో అలంకరించిన ఇల్లు, అలానే అందమైనటువంటి ఈ రంగురంగుల ముగ్గుల మధ్య అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి పండగ రోజున కేవలం ఈ ఒక చిన్న పరిహారం, అంటే కొత్తగా మనకు బియ్యం అనేవి వస్తూ ఉంటాయి. కొత్తగా ఇంట్లోకి వచ్చిన ధాన్యపు రాశిలో కానీ లేదా బియ్యం డబ్బాలో కానీ ఇక సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున కుంకుడు కాయలతో స్నానం ఆచరించటం వల్ల మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అంతేకాదు ఈ యొక్క సంక్రాంతి పండగ రోజున ఉదయం సూర్యుడు ఉదయించక ముందే స్నానాచారణలు పూర్తయిపోవాలి. అదేవిధంగా సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా దొడ్డు ఉప్పుతో పాటు 2 పాల చుక్కలను కలుపుకొని చేయటం వల్ల మనపై ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో లేదా ఏదైతే చెడు శక్తి మనల్ని ఆవహించి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. కనుక సంక్రాంతి పండగ రోజున ఈ విధంగా ఆచరించాలి. అలానే ఈ పండగ రోజున మర్చిపోకుండా పెద్దల ఆశీస్సులను తీసుకోవాలి. నూతన వస్త్రాలను ధరించాలి. చినిగిపోయిన వస్త్రాలను మాత్రం పొరపాటున కూడా ధరించకూడదు. ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి. సంక్రాంతి పండగ రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అలానే సంక్రాంతి పండగ రోజున గోమాతకి పరమాన్నాన్ని పెట్టాలి. నూతనంగా వచ్చినటువంటి ధాన్యపు గింజలతో, అంటే కొత్త బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఆవులకి, ఎడ్లకి ఆహారంగా బెల్లం అన్నంని పెట్టాలి. ఇలా పెట్టటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సంవత్సరం అంతా మనపై ఉంటుంది. రైతులకి పంట బాగా పండుతుంది. అలానే వారి ఇంట్లో ఎప్పటికీ ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు. అలానే మరి సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయటం వల్ల సంవత్సరం అంతా కూడా ధనం, ధాన్యం ఇంట్లో పొంగి పొరలుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అంటే తెల్లగా ఉండేటటువంటి ఒక క్లాత్ని తీసుకోవాలి. తరువాత అందులో ఒక 5 వక్కలను వేయాలి. వక్కలు అంటే మనం లక్ష్మీదేవికి పెడుతూ ఉంటాము. వక్క కాయలు అని నల్లగా ఉంటాయి. వాటిని 5 తెల్లటి వస్త్రంలో వేయాలి. అలా వేసిన తరువాత అందులోనే కొద్దిగా అంటే కర్పూరం, పచ్చ కర్పూరం కొద్దిగా, అలానే ఎండు మిరపకాయలను అంటే 1 వేయాలి. 1 ఈ సగానికి విరిచి వేయాలి. తరువాత అందులోనే ఒక కాయిన్ వేయాలి. అంటే రూపాయి కాయిన్. ఈ ఎండు మిరపకాయ దృష్టిని తొలగిస్తుంది. అలానే మనం వేసినటువంటి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. పచ్చ కర్పూరం అనేది మంచి సువాసనతో లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అదేవిధంగా వక్కలు లక్ష్మీదేవిని ఆకర్షించడంతో పాటు అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. అన్నపూర్ణాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక మర్చిపోకుండా ఈ సంక్రాంతి రోజునంటే జనవరి 14వ తారీఖు
మంగళవారం రోజున సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో వీటిని వేయండి. మళ్ళీ వీటిని ఎప్పుడు తీయాలి అంటే 15 రోజులు పూర్తయిన తర్వాత వాటిని తీసి ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి చెట్లకి కట్టి ఇంటికి తిరిగి రావాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తాము. తెలుసుకున్నారు కదా, సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.